హాయ్ ఫ్రెండ్స్, నేను కోరుకునేది ఒకటే, జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి అనే నా యొక్క సంకల్పం. ప్రతి ఒక్క పిల్లలు, యువత గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ చిన్నోడు గెలిచి ఒక మంచి ఒక జీవితంలో గెలవడం అంటే యువతకు ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు. కొడుకు పుట్టడము ముఖ్యం కాదు, ఆ కొడుకు ప్రయోజకుడై తల్లిదండ్రులకి ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా, దేశానికే ఉపయోగకరంగా మారడం చాలా గొప్ప విషయం. అది నేను ఈ చిన్నోడిని అభినందిస్తున్నాను. మా ఊరు బండరెంజల్లో గెలవడం అంటే నాకెంతో సంతోషం. అది మా పొలం కాడికి ప్రతిరోజు రన్నింగ్ చేసుకుంటూ వస్తుండే. అయితే నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలా కష్టపడ్డాడు. ఆ కష్టపడ్డానికి ఖచ్చితంగా ఫలితం వచ్చింది. నిన్న వచ్చిండు మా ఊరికి. చాలా కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. చాలా ఇన్స్పిరేషన్. మేము రన్నింగ్ వెళ్ళేటప్పుడు మాకు మోటివేషన్ ఇస్తుండే అన్నగారు. ఎంతో జీవితంలో గెలాలి, చరిత్ర నిలబడి అనే కాన్సెప్ట్ చాలా మంచిది. అందరూ మంచిగా రన్నింగ్ కొట్టాలి అని నేను కోరుకుంటున్నాను. మా ఊరిలో కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే అన్న చాలా మోటివేషన్ ఇస్తాడు. అన్న ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఏదైనా టైం వస్తుంది, టైం టు మన ప్రయత్నం మనం చేయాలి. ఆటోమేటిక్ మన టైం వస్తే ఆటోమేటిక్గా అదే వస్తుంది. థ్యాంక్ యూ. యువత కోసం నిజంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఒక్క మాటలో చెప్తావా? జీవితంలో గెలాలి, చరిత్ర నిలబడాలంటే, మనం అనుకున్నది సాధించాలంటే నిరంతరం పోరాడాలి, పొద్దున్న లేవాలి. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనం దాని మీద ఎవరికి చెప్పకూడదు. మనం ఏదైనా సాధించినామంటే ఎవరికి చెప్పకూడదు. అందరికీ చెప్పి అందరికి ఊళ్ళో వాళ్ళకు అందరికి తెలిసి, అరే పిల్లగాడు ఇట్లా పలానా ప్రిపేర్ అవుతున్నాడు అని అనుకుంటే అది కంపల్సరీ రాదు. 100% చెప్తున్నా, రాదు అది. తర్వాత నేను మోటివేషన్ అయ్యి ఎవరికి చెప్పకుండా నేను తెలుసుకొని మంచిగా చదువుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. చాలామంది ఉన్నారు, నాకన్నా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కష్టం పడినోని కానీ భగవంతుడు సహకరించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మన ఊరిని తల్లిదండ్రుల్ని ఒక తల ఎత్తుకునేలాగా జీవించడం నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చాలా ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం, నాకు చాలా సంతోషం వేసింది. నాకు నిజంగా యువత గెలవడం అంటే నాకు ₹1,00,00,000 దొరికినంత సంతోషం వేస్తుంది. నాకు చాలా ఇష్టం గెలవాలి. ప్రతి ఒక్కరు యువత మీరు ఖచ్చితంగా గెలవాలి, గెలవాలి, గెలవాలి. మీరు పుట్టినందుకు సమాజం తల ఎత్తుకోవాలి, గర్వపడాలి, ఆదర్శంగా నిలబడాలి. అదే నేను కోరుకుంటున్నా. మీరు డ్యూటీ ఎక్కడ ఇప్పుడు? మీ ట్రైనింగ్ ఎక్కడైంది? ట్రైనింగ్ యూపీలో అయింది నా ట్రైనింగ్. మీరట్లో. ఇప్పుడు ఉన్నది పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్ సార్. జమ్మూ కాశ్మీర్. అక్కడ వాతావరణం 24 hours మంచి పడుతుంది సార్. మనలాగా ఉండదు. మన నార్త్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది చలి, సైడ్ బాగుంటుంది, చాలా చలి ఉంటుంది సార్. అలవాటు అయిందా మరి చలి? అలవాటు అయింది సార్. ట్రైనింగ్లో ఫస్ట్ మంత్ కొద్దిగా కష్టంగా పోయింది సార్. తర్వాత అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. మనకు స్ట్రాంగ్గా చేస్తారు సార్. మన మైండ్ సెట్ని, మనల్ని, మన పరివర్తన, మన డ్యూటీ ఎలా చేయాలని అన్నీ బాగా నేర్పించారు సార్. ఇప్పుడు నేనేమంటున్నంటే దానికి ఏమంటారు? ఇప్పుడు నువ్వు చేసే డ్యూటీని ఏమంటారు? డ్యూటీకి ఆర్మీ సార్. ఆర్మీ అంటారా? ఆర్మీ అంటారు. ఓకే. ఆర్మీలో ఇంకేమన్నా? ఆర్మీలో రకాలు ఉంటాయి సార్. ఆర్మీ అంటే ఆర్మీ కాదు. ఇప్పుడు ఆర్మీ ప్రతి ఒక్కరు ఆర్మీ అనుకుంటారు. ఆర్మీలో రకాలు ఉంటాయి అన్నమాట. అడిగి పోయినాక ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ట్రేడ్ మిల్ దొరుకుతుంది. ట్రేడు అంటే ఇప్పుడు నేను డాగ్ మాస్టర్ సార్, ఆర్మీ డాగ్ ట్రైనర్ నేను. వేరే వాళ్ళకు వేరే ఫీల్డ్ దొరుకుతుంది సార్. అలగలగు ట్రేడ్స్ దొరుకుతాయి. ఏఎంసీ అలగలగు ఒక డాక్టర్ ఎన్నవేట్లు ఉంటారు సార్. ఆర్మీలో కూడా అన్ని రకాల ఫెసిలిటీ ఉంటాయి సార్ ఆర్మీలో. ఇప్పుడు యువత ఒక్క పని చేయండి. మనం పుట్టినందుకు తల్లి సంతోషపడాలి, మనం పెరుగుతున్నందుకు తండ్రి ఆనందపడాలి, మనం సమాజంలో జీవిస్తుంటే సమాజం గర్వపడాలి,
సచ్చినాక సమాధి కూడా కన్నీళ్ళు పెట్టుకోవాలి. మనం ఎందుకు చచ్చినాం, సమాజం కోసం బతికేటోళ్ళమని కన్నీళ్ళు పెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత చరిత్రలో ఫోటోలో ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో పెట్టుకొని మనం ఒక 5 తరాలు మనల్ని కాకుండా ఎన్నో తరాలు మన చరిత్రలో నిలబడాలి. ఒక పేపర్ మనకంటూ ఒకటి ఉండాలి. అంటే ఈ బండరంజల్ చరిత్రలో నిజంగా నేను చెప్తున్నా ఏంటంటే ఒకటే విషయం, దేశం కోసం ఒక ఆర్మీగా జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేస్తాడు. నాకు మొన్న ఈ మధ్యలో వచ్చింది జాబు. ఎన్ని రోజులైంది మీకు? 8 months అయింది. 8 months అయింది. నిన్న వచ్చిండు. అందుకోసమే చిన్నోడిది నాకు బాబాయ్ కొడుకు అరిచి అవుతాడు. చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే యువత దేశం కోసం లేకుంటే సమాజం కోసం పనిచేయండి. మన కోసం మనం అందరం పనిచేస్తాం, మన కోసం మనమే అందరం చేస్తాం. కానీ కోడిలాగా ఉండాలి. కోడి అది తింటుంది, పక్కోళ్ళని కూడా తోసేస్తుంది. ఇట్లా కోడి గుణం ఏంటంటే అటు ఇటు చిత్తుతుంది, అది తింటుంది, ఇంకొకళ్ళని తినబెడుతుంది. కోడి గుణం ఉండాలి. పందికొక గుణం ఏంటంటే తాను తింటుంది. అంటే సమాజానికి ఉపయోగపడని వ్యక్తి సమాజం కోసం దేశం కోసమే కష్టపడుతుండు. చాలా సంతోషం వేస్తుంది. దేశం కోసం ఒక పౌరుడు నిలబడ్డాడంటే నాకెంతో గర్వకారంగా ఉంది. చాలా సంతోషం. ఇంకేమైనా చెప్తావా? ఏమంటే మెయిన్ మన ఫిజికల్ మంచిగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కడు జాబ్ కొడతాడు, కానీ వాళ్ళకు దారి తెలియదు. దారి తెలియాలంటే ఇలాంటి మోటివేషన్స్ వేరే వేరే అన్నలు మంచి మంచి మాటలు విని కంపల్సరీ అందరూ జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. యువత ఆలోచన చేసిరా? ఇలాంటి యువత ప్రతి ఒక్కళ్ళు యువత ఖచ్చితంగా ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులు, గ్రామము, తల్లి అందరూ సంతోషపడుతుంది. మీరు ఖచ్చితంగా గెలవాలి, చరిత్రలో నిలబడాలి. రాబోయే తరానికి మీరు ఆదర్శంగా నిలబడాలి. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.